బండి ఆపమంటే ఆపాలే, డిక్కీ తెరవమంటే తెరవాలే. ఇంకో మాట మాట్లాడేదే లేదు. నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేను, ఆఖరికి సీఎంను అన్నా సరే ఈడ్చిపెట్టేదే లేదు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. రూల్ అంటే రూలే. డౌట్ వచ్చిందంటే బండి ఆపాల్సిందే, చెకింగ్ చేయాల్సిందే. ఎలక్షన్ల కోడ్ వచ్చింది కాబట్టి గట్టిగా నడుస్తుంది పోలీసు వాళ్ళ చెకింగ్ అన్నట్టు పబ్లిక్ అంతా జర్ర పైలంగా ఉండాలి అని అంటుర్రు పోలీసు వాళ్ళు. ఇగో చూడుర్రి. మోర్ దాన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దాన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు. ఎవరన్నా గానీ ఎంత పెద్ద మనిషి అన్నా గానీ పైసలు ఎక్కువ తక్కువ తీసుకపోతే మాత్రం పోలీసు వాళ్ళకు దొరికితే వట్టిగానైతే ఇడిచిపెట్టారట. లెక్క పత్రం అన్ని సరిగ్గా చూపిస్తేనే ఇడిచిపెడతారట. పైసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నది అడ్రస్ తో సహా చూపిస్తేనే ఇడిచిపెడతారట. అంతేకాదు అసలే పెండ్లిళ్ళ సీజను, సొమ్ములకో బట్టలకో పైసలు కొంచబోతుంటారు చాలా మంది. అగో అసొంటోళ్ళు బిల్లులు, బ్యాంకు ఖాతా లెక్కలు అన్ని సక్రమంగా పెట్టుకొని పోవాలన్నట. బంగారం తీసుకుపోయేటోళ్ళు బిల్లులు ఖచ్చితంగా చూపించాలన్నట. లేకపోతే ఇక తిప్పల పడే కథ అవుతుంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే సోషల్ మీడియాలో కూడా ఇటీవల చాలా మంది ఒకరి మీద ఒక ఆరోపణ చేసుకుని కొన్ని చోట్ల లా అండ్ ఆర్డర్కి లేకపోతే గ్రూపుల మధ్య గొడవలు అయ్యే విధంగా పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు. దానిపై కూడా మనం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో విత్ మిస్చీవియస్ ఇంటెంట్స్ అండ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ ఎవరైతే ఈ రకంగా పోస్టులు పెట్టి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళపై ఐపీసీ సెక్షన్ 151, 153A కింద కూడా మేము చర్యలు తీసుకుంటాం. కాదన్నట్టు పార్టీల మీద అభిమానంతోనో లీడర్ల మీద పాయిరం కొద్దో లేనిపోని ముచ్చట్లు ఇంటర్నెట్లా సోషల్ మీడియాలో పెడితే అడ్డమైన రాతలు రాస్తే చక్కగా గొండబోయి లోపటేస్తారట పోలీసోళ్ళు. ఇప్పటికే 300 మందిని లోపటేసి చిప్పకూడు తినిపిస్తున్నారట. అందుకే జర పైలంగా ఉండర్రే. నెరి కాలేజీ పొల్లగాన్లు ఆవేశానికి పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు రాసిర్రంటే వట్టిగా ఆగమైతారని పోలీసోళ్ళు గట్టిగా చెప్తారు. ఎలక్షన్ల కూడా అమల్లకు వచ్చినాక ఇప్పటికే 4 కోట్లకు ఎక్కువనే పైసలు దొరకబట్టిర్రట. మందు సీసాలు కూడా గట్టిగానే దొరికినాయట. పబ్లిక్ అంతా హుషారుగా ఉండాలి. 50,000 కంటే ఎక్కువ పైసలు తీసుకపోతే మాత్రం ఎమ్మటి పేపర్లు పెట్టుకొని పోన్రి. లేకపోతే మనం కష్టపడి సంపాదించిన పైసలే అయినా ఆఫీసర్లు అస్సలు ఇడిచిపెట్టరు. సాక్ష్యం కావాలంటారు. వాటిగా పర్సన్ కాకుర్రి.